లేచి నిలబడి మరి స్తుతి ఆరాధన చేసుకుందాము. దేవుడు మరి మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు నిజంగా ఒక్కసారి తలంచుకుందామండి. ఎంతోమంది సమయాన్ని, క్షణాన్ని, మరి గడియను చూడకుండా మరి గతించిపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవుడు ఎక్కడ ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవా, నా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీకు వందనాలని దేవుని స్తుతిద్దాం. నీ కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు, నీ సంఘమును బట్టి దేవుని స్తుతించు, దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించు. నిజంగా మరి ఇంటి స్థితి మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మరి మొన్నటి దినమున ఖమ్మంలో జరిగిన వరద మరి వర్షాలకు కానీ, విజయవాడలో మరి వర్షాలకు కానీ నిజంగా వారి 30 సంవత్సరాల సంపాదన, లేకపోతే వారి 20 సంవత్సరాల సంపాదన మొత్తము కూడా మరి జలమయం అయిపోయిన స్థితిలో ఉంటారు. అన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈవెన్ వాళ్ళ పిల్లల సర్టిఫికేట్స్ కూడా పోగొట్టుకున్నారు కదా. మరి నిజంగా వారు ఎంత నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. మరి ఇంకా నువ్వు ఈ స్థితిలో దేవుడికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నీకు తినడానికి ఆహారము, నిజంగా వేసుకోవడానికి వస్త్రాలు. వారు అయితే మరి వారు మాట్లాడుతున్నప్పుడు మాకు వేసుకోవడానికి బట్టలు కూడా లేవన్నప్పుడు నిజంగా నేను ఆ న్యూస్ వింటున్నప్పుడు నేను ఏడ్చేశాను. నిజంగా అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఏ విధంగా అయిపోయారు అని నిజంగా మరి నీకు దేవుడు ఇస్తున్న సమస్తాన్ని బట్టి దేవుడిని నువ్వు స్తుతించాలి. దేవుడిని నువ్వు గణపరచాలి. దేవుడు నాకు ఏం చేశాడు, నేను ఎందుకు దేవుడిని స్తుతించాలని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవుడిని స్తుతించు. నిజంగా తన బిడ్డగా, తన సొత్తుగా, తన స్వాస్యంగా నేను చేసుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. నిజంగా ఉదయకాలము దేవా, నా కుటుంబాన్ని మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలని, నా కుటుంబానికి ఇచ్చిన రక్షణను బట్టి వందనాలని దేవుని స్తుతిస్తామండి. ఇంకా రక్షణ లేక మరి ఎంతో మంది కుటుంబాల్లో ఉంటుండగా మరి వారి గురించి నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని అడగాలి, దేవుని ప్రార్థన చేయాలి. ఉదయ కాలము దేవుడు మరి దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అరచేతిలో మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిక్కులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఎరుకో గోడలు అడ్డొచ్చినా, శత్రువులే శాసించినా, అడ్డొచ్చినా, పడకు, భయపడకు, ప్రభువంతుడు నీకుండగా.
నిజంగా మరి ఏ బాధ లేదు, మరి ఏ కష్టము లేదు. ఎప్పుడు అంటే యేసు నీకు తోడున్నప్పుడు. ఏ చింత మరి ఏ నష్టము కూడా లేదు అంటే ప్రభువు నీకు తోడు ఉన్నప్పుడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దామండి. నిజంగా పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, తుఫాను చెలరేగినా కానీ, వరదలు పొంగినా కానీ మనము భయపడకుండా మనము ఉన్నాము అని అంటే దేవుని కృప. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతి చేయించాలి. నిజంగా మరి యథార్థవంతులకు క్షేమస్కరం మరి క్షేమకరం కాబట్టి మరి స్తుతులు దేవునికి మహిమలు చెల్లిద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు రాజా. ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. అమూల్యమైన సమయాన్ని బట్టి రాజా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అవునైనా పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, దేవా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. అవునైనా మీ చేతిలో మీరు మమ్మల్ని చెక్కుకొని ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. అవును నాయన, మేము దేనికి కూడా భయపడకుండా దేవా మీరు మాకు తోడుగా ఉన్నారు, మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నారు. గొప్ప నిరీక్షణ దేవా మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవా మా జీవితంలో మీరు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందన. ఈ సమయం మీ దాసుడు మీ సిలువ చాటున మరుగుపరిచి మీ దాసుడు ముఖ స్వరూపం నుండి నాయన అందరితో మీరు మాట్లాడండి. అవునైనా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దేవా మా అందరికీ అనుగ్రహించండి రాజా, మీకే స్తోత్రాలు. అవునైనా నా తండ్రి, ఎక్కడైతే ఒకవేళ ఆత్మీయ స్థితిలో మేము బలహీనంగా ఉంటున్నామో దేవా, మేము మరి వాక్యం విన్నప్పుడు బలం పొందుకొని దేవా మేము మరి నిలబడడానికి మీ కృపలో మీ శక్తిని దయచేయండి నాయన, మీకే స్తోత్రాలు. దేవా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.